సో రైట్ నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు సంబరాల భాగంగా ఈరోజు వెల్కతుర్తిలో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది। సో ఈ సభకు కూడా భారీ ఎత్తున అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వస్తున్నారు। సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం। మనతో పాటు చాలా మంది ఉన్నారు। బాబాయ్ ఎక్కడి నుండి వచ్చిలే? సూర్యాపేట జిల్లా నుండి వచ్చింది, మునగాల మండల్, కోదాడ కాన్స్టిట్యూషన్। రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఇస్తా, రుణమాఫీ ఇస్తా, కళ్యాణ లక్ష్మి ఇస్తా, షాదిబాబాకి ఇస్తా, అది తులం బంగారం అన్నాడు, తులం బంగారం పోయింది, ఏం లేదు। ఇది 4,000 పెంచిన ₹10 లేదు, 4 పొలాలు మొత్తం ఎండిపోయినాయి। అది బోనస్ ఇస్తాడు, బోనస్ లేదు, ఏది లేదు। మాది ఉత్తర కుమార్ ఏరియా, ఏమి ఇట్లే అంత పేరుకే మంత్రి మొత్తం పొలాలు మొత్తం ఎండిపోయినాయి, మా పొలాలు మొత్తం ఎండిపోయినాయి। మాకైతే ఏం లేదు, ఏం లేదు, ఎస్ఎస్పీ లేదు, మాకేం లేదు। బోనస్ ఇస్తాడు, బోనస్ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు। ఖచ్చితంగా కేసీఆర్ 100 సీట్లు రావాలి, 100 సీట్లు, 100 కేసీఆర్ రేపు గ్రామ పంచాయతీ పెట్టాలండి। ప్రతి ఊళ్ళో సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ప్రతి గ్రామ మళ్ళీ రేవంత్ రెడ్డి పాలనతో విసికినాం రైతులం। ఆ రేవంత్ రెడ్డి ఏమని వచ్చిండో రైతులు ఒక్క రైతు కూడా బాగుపడలే, ఒక్క రైతు కూడా బాగుపడలే, విసుగు చెందినాం। అందుకే ఈ ఎండలు కూడా వచ్చినాం కేసీఆర్ కోసం। ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకుంటాం, మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకుంటాం। మాకు ఆయన పరిపాలనలో రైతులు స్వేచ్ఛగా బతికినాం, ఆనందంగా బతికినాం। కానీ ఇప్పుడు అది లేదు, ఏడ్చుకుంటున్నాం, ఏడ్చుడే మాకు ఏం లేదు। ప్రజాపాలనలో మంచిగా పాలన ఏం లేదు, వాళ్ళకే ప్రజాపాలన, రైతులకు ప్రజాపాలన ఇయ్యలే। రైతుల గోస పెట్టిండు ఆయన, వచ్చారాడే రైతుల మీదనే పడ్డాడు। ఎవరు చేయని విధంగా 2 లక్షల రుణమాఫీ చేసిన అంటున్నారు, ఎవరికి కాలే, రుణమాఫీ కాలే। నాకు ఉంది 5 ఎకరాలు, రుణమాఫీ కాలే, రైతు బంధు వేయలే, ఎరికేనా ఏం లేదు। రేవంత్ రెడ్డితో ఇసుకినాం, అందుకని కేసీఆర్ కోసం వచ్చినాం। మళ్ళీ సూర్యాపేట సైడ్ కూడా మధ్యలో పొలాలు ఎండిపోయినాయని చెప్పేసి కొన్ని వీడియోలు చూసిరు, మీ ఎమ్మెల్యే కూడా వచ్చి ఏడ్చిన వీడియోలు చూసిరు, ఏడ్పించినాం, కానీ ఇయ్యలే। మళ్ళీ మాకు ఉంది ఎవరు నీటిపారుదల శాఖ మంత్రి పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు కూడా మా ఏరియా మొత్తం ఎండబెట్టారు। అందుకని ఇసుకినాం। ఆ రేవంత్ రెడ్డి పాలన ఖతం ఈ దెబ్బతోటి, మళ్ళీ కాంగ్రెస్ పాలన రాదుగా, 10 ఏళ్ళ వరకు కూడా రాదు। నేనే ముఖ్యమంత్రి, కేసీఆర్ ముఖ్యమంత్రి కాడంటున్నాడు, వాడు చెప్పుకుంటాడు, జనం లేదు। ప్రతి పల్లె పో, ఏ పల్లె పో, ఎక్కడ ఏ వాడే పో, ఒక మహిళని అడుగు, ఒక ముసల్మాన్ అడుగు, ఏం చెప్పుతాడు కొడతాడు రేవంత్ రెడ్డిని, అంతకన్నా ఎక్కువ లేదు। ఒక్కసారి ఇద్దామని ఇచ్చినాం అంతే తప్ప, ఒక్కసారి మమ్మల్ని చూడమంటే చూసిరు, ఒక్కసారి చూడమన్నారు, చూసినాం। ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి, ఆయన వల్ల కాదు, జనం తీర్పు ఆయన వల్ల ఏమైంది। ఆయన ఉండడు, వచ్చేసారి ఆయనకు అసలు ఒక్క సీటు కూడా రాదు, ఆ ప్రతిపక్ష హోదా రాదు। జగన్ కన్నా ఎక్కువ అన్యాయంగా ఓడిపోతారు ఈ స్టేట్ లో, తెలంగాణ స్టేట్ లో జగన్ కన్నా ఎక్కువ ఓడిపోతారు। థ్యాంక్స్, అంతే।